ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు గ్రూమ్ స్టిక్ సెట్ చేస్తారు, చూద్దామా? ఆ గ్రూమ్ స్టిక్ వల్ల మనం బయట కొనే పని కూడా ఉంటుంది కదా, ఇక్కడ మనం చేసుకుంటే రోజు కూడా వాడుకోవచ్చు. రండి చూద్దాం ఎట్లా చేస్తారు. ఫస్ట్ ఏమేమి కావాలో చెప్తాను. ఫస్ట్ అన్నీ మీ దగ్గర ఏ వేస్ట్ పూలు ఉన్నాయో అవన్నీ గ్రైండ్ చేసి ఇట్లా స్మూత్గా గ్రైండ్ చేసి పెట్టుకోండి. మళ్ళీ మీ కాడ బొగ్గు ఉంటే బొగ్గు కూడా తీసుకోండి, ఇదైతే ఇంపార్టెంట్. మళ్ళీ కర్పూరము ఒక 5-6 తీసుకొని పొడి చేసుకోండి. ఇట్లా స్మూత్గా పొడి చేసుకోండి. మళ్ళీ మనకి టెంకాయకి వెనకాల చిప్ప వస్తుంది కదండి, ఆ చిప్ప కూడా కావాలి. వుడ్ పౌడరు, చెక్క పొడి, చెక్కలన్నిలో ఉంటాయి కదా ఆ చెక్క పొడి. మళ్ళీ మనము వాటర్ ఏం పోయకూడదు, గీ చూడండి. ఇప్పుడు మనం ఎట్లా చేస్తారు చూద్దామండి. ఫస్ట్ మనం కొంచెమే చేస్తాము. ఫస్ట్ కొంచెము ఫ్లవర్స్ పౌడర్ తీసుకున్నాం. మళ్ళీ కర్పూరం కొంచెం తీసుకున్నాం. కర్పూరం కొంచెం ఎక్కువ వేసుకోండి. బొగ్గు, మళ్ళీ వుడ్ పౌడరు. మళ్ళీ మనము ఇది పీల్ ఉంటుందా, మీరు కావాలంటే మీరు గ్రైండ్ చేసుకోండి, ఇంకా స్మూత్ కూడా కావాలంటే. దీన్ని లైట్ గీ వేసి మిక్స్ చేయాలి. కొత్త గీ మాత్రమే వేయాలి, వాటర్ అవేమి వేయకూడదు. చూడండి, మనకి ఇట్లా వస్తుంది. మామూలుగా అయితే మీరు ఇంకా ఇది ఇలాగ మిక్స్ చేసుకొని 1 డే అట్లా పెట్టి గ్రైండ్ చేసుకున్నారంటే ఇంకా పౌడర్ వస్తుంది. నేనైతే ఇట్టే చూపిస్తున్నాను, మీకు ఇట్టే కావాలన్నా కూడా ఇట్టే చేసుకోండి, పర్లేదు. మీకు ఇష్టం వచ్చిన షేప్ చూడండి, మీకు ఇష్టం వచ్చిన షేప్లో చేసుకోండి. మళ్ళీ మీకు ఇలాంటి షేప్స్ కావాలంటే ఇలాంటి షేప్స్ చేసుకోండి. చూడండి ఎట్లా చేశాను. మీకు కావాలంటే 2 to 3 days అంటే ఎండబెట్టేసి మళ్ళీ యూజ్ చేయండి వీటిని. థ్యాంక్స్ నాకు ఇలాంటివి ఇచ్చినందుకు. బాయ్.